నమస్కారం హెచ్ఎన్9 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నెల్లూరు విఆర్ హై స్కూల్ ఎట్టకేలకు మళ్ళీ రీఓపెన్ అయిపోయింది. సరికొత్త హంగులతో కార్పొరేట్ స్థాయికి దీటుగా ఆధునీకరణ చేయబడింది. హై టెక్నాలజీతో ఈ స్కూల్ అయితే మళ్ళీ రీఓపెన్ అయిపోయింది. ఈ రోజు పేరెంట్స్ వారి పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి అడ్మిషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీన మళ్ళీ స్కూల్ అయితే రీఓపెన్ కాబోతోంది. ఆ విశేషాలు మనం చూస్తాం. నెల్లూరు విఆర్ హై స్కూల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఎన్నడూ లేని విధంగా తల్లిదండ్రుల కళ్ళల్లో అవధుల్లేని ఆనందం కనిపించింది. ఇందుకు కారణం రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు. ఆయన మహాసంకల్పంతో నిరుపేద విద్యార్థులకు అధునాతన సాంకేతికతతో డిజిటల్ విద్యను అందించేలా రూపొందించిన విఆర్ హై స్కూల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. విఆర్ హై స్కూల్లో మంత్రి నారాయణ అడ్మిషన్ల ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. దీంతో అడ్మిషన్లు పొందిన అడ్మిషన్ల కోసం వచ్చిన తల్లిదండ్రులు విద్యార్థులతో విఆర్ హై స్కూల్ కిటకిటలాడింది. తమ బిడ్డల కోసం అత్యాధునిక సౌకర్యాలతో మంత్రి నారాయణ అద్భుతంగా నిర్మించిన విఆర్ పాఠశాలను చూసి ఇది కళ నిజమా అని తల్లిదండ్రులు అవాక్కయ్యారు. విఆర్ స్కూల్లో మా ఇద్దరు పిల్లలకి అడ్మిషన్ రావడం చాలా అదృష్టంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నారా? అవునండి. ఏ స్టాండర్డ్స్ చదువుతున్నారు మీ పిల్లలు? బాబు వచ్చి 4th క్లాస్, పాప వచ్చి 8th క్లాస్. ఇక్కడ సీట్ రావటం, విఆర్ స్కూల్లో సీట్ రావటం చాలా అదృష్టంగా ఉంది. ఇక్కడ స్కూల్కి వచ్చి చూసి గ్రౌండ్ కానీ, పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ కానీ, క్లాస్ రూమ్లు కానీ, డిజిటల్ రూమ్ కానీ, కంప్యూటర్ రూమ్లు కానీ చాలా చాలా బాగున్నాయి. ఏ క్లాస్ చదువుతున్నారు? 6th క్లాస్ మేడం. పాపనా? బాబు. బాబు. ఇది వరకు ఏ స్కూల్లో చదివారు? బాబు నెహ్రూ కేతన్. సో ఈ స్కూల్లో చేర్పించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా. సో వ్యాన్ ఫ్రీ, బస్ ఫ్రీ, ఇంకా ఫుడ్, స్నాక్స్ అన్ని ఫ్రీ. అవును. సో ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా మీరు? లేదు మేడం. ఇంత మంచి స్కూల్లో చదివిస్తారని ఎక్స్పెక్ట్ చేశారా? లేదు మేడం. సో మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులు. ఏం చదువుతున్నారు? చిన్న అబ్బాయి 3rd, పెద్ద అబ్బాయి 5th. ఇదివరకు ఎక్కడ చదివేవాళ్ళు? ఇది వరకు మా వెంకటేశ్వరం స్కూల్లో చదువుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ స్కూల్లో జాయిన్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా అనుకున్నారా పెద్ద కార్పొరేట్ స్కూల్లో మన పిల్లల్ని కూడా జాయిన్ చేస్తే బాగుండు అని అనుకున్నారా? అనుకున్నాము, కానీ అంత స్తోమత లేదు కదా. కానీ ఇప్పుడు నారాయణ సార్ వల్ల ఇట్లా దొరికింది. ఇద్దరికి వచ్చింది అడ్మిషను. నాకు డైవర్స్ అయింది. ఇంకా ఇప్పుడు ఇది లక్ అనే అనుకుంటున్నాను నేను. ఇట్లా ఇద్దరికి రావడం హ్యాపీ చాలా. విఆర్సీలో సీట్ కోసం అయితే వచ్చారు. ఏ క్లాసెస్ పిల్లలు? బాబు 7th వెళ్తాడు, పాప 6th వెళ్తాడు. 7th, 6th హై స్టాండర్డ్స్. మీ పిల్లలకి సీట్ వచ్చిందంటే ఇదే స్కూల్లో 10th వరకు కంటిన్యూ చేస్తారా? ఈ స్కూల్లో సీట్ దొరికితే హ్యాపీ. నెల్లూరు విఆర్ హై స్కూల్ ని ఎంతో ఆధునీకరణగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ స్థాయికి ధీటుగా విఆర్ హై స్కూల్ ని కూడా ఆధునీకరింపజేశారు. సో ఎలా అనిపిస్తుంది సార్ ఈ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కార్పొరేట్ కంటే ఎక్కువ, కార్పొరేట్ ధీటుగా కాదు. నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఈరోజు. ఎందుకంటే ఇదే స్కూల్లో నేను చదివాను. యాక్చువల్గా 67 నుంచి 72 దాకా, 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా. ఈరోజు ఈ ఉన్నత స్థాయికి వచ్చింది ఈ స్కూల్లో చదివే. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేయటం, పిల్లలకి ఎంతో అన్యాయం చేశారు. అందుకని ఎలక్షన్స్ ముందు నేను చెప్పాను చాలా క్లియర్గా, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ని రీఓపెన్ చేస్తానని, 2000 మందికి పిల్లల్ని ఇక్కడ చదివిస్తానని మాట ప్రకారమే ఈ సంవత్సరం యాక్చువల్లీ దీన్ని ఎన్సీసీ గ్రూప్ వాళ్ళు, అటు మా పిల్లలు, మా కుమార్తెలు ఇద్దరు, మా అల్లుళ్ళు ఇద్దరు వాళ్ళు కంప్లీట్గా ఎన్సీసీ వాళ్ళతో అసోసియేషన్ అయ్యి ఈ స్కూల్ని చాలా చక్కగా దిద్దారు. ఇప్పుడే మీరు అన్నారు కార్పొరేట్ సెక్టర్, కానీ కార్పొరేట్ సెక్టర్ కంటే ఇంకా బాగా దిద్దారు. అక్కడంతా 72 ఇంచెస్ ఇంటరాక్టివ్ బోర్డు ఉంటాయి, ఇక్కడ 84 ఇంచెస్ పెట్టారు. అంటే అక్కడికంటే బెటర్గా. సో డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏదైతే ఉంటే అవన్నీ ఇక్కడ తీసుకొచ్చారు. చక్కటి ప్లే గ్రౌండ్ చేశారు. దాదాపు 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. అయితే మరొక వారం పడుతుంది పూర్తి కావడానికి. అయితే ప్రభుత్వం 12వ తేదీ స్కూల్స్ స్టార్ట్ చేయాలన్నారు కాబట్టి అడ్మిషన్స్ ప్రాసెస్ కంప్లీట్ చేయమని అధికారులకు, డిఓకి, ఎంఓకి చెప్పాను. వాళ్ళు ఈ యొక్క సచివాలయ సెక్రటరీ ద్వారా అడ్మిషన్స్ని యాక్చువల్గా ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరినీ ఈరోజు రమ్మన్నా, వాళ్ళందరూ అడ్మిషన్ తీసుకుంటారు. అయితే వాళ్ళతోటే దాదాపు 300 మంది
తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేసారు. సార్ మా వాడికి అడ్మిషన్ రాలేదు, మేము అడ్మిషన్ కోసం ఆన్లైన్లో పెట్టుకున్నాం అని. అయితే వాళ్ళకు కూడా ఎవరైతే ఈరోజు ఇక్కడికి వచ్చారో పిల్లల్ని తీసుకుని తల్లిదండ్రులు వాళ్ళందరికీ అడ్మిషన్లు ఇచ్చేయమని వాళ్ళందరికీ ఇస్తున్నారు. ఆ విధంగా ఈ స్కూల్లో ఈరోజు ఒక 1000 నుంచి 1050 వరకు ఈ స్కూల్లో చదువుతారు. ఇక్కడ నర్సరీ నుంచి 12th వరకు ఉంటుంది. ఇంటర్మీడియట్ అయ్యేదాకా ఈ స్కూల్లో చదివి మంచి భవిష్యత్తు వచ్చేది పిల్లలకి చేయటం నా చేయం. అయితే నాకు అన్నిటికంటే సంతృప్తి ఇచ్చింది ఏంటంటే దీన్ని రెనోవేట్ చేసిన తర్వాత నెల్లూరులో పుట్టి పెరిగి దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు, అనేక రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళని ఒక్కొక్కరిని చూడమంటున్నాను. ఈ స్కూల్ చూడంగానే సార్ మేము కూడా ఒక స్కూల్ చేస్తాం ఇలా అని ముందుకు వచ్చారు దాతలు. డిఎస్ఆర్ సంస్థ, ఒక కన్స్ట్రక్షన్ సంస్థ, ఇది చూసి మేము కూడా ఒక పెద్ద స్కూల్ చేస్తామని మూలాపేటలో గర్ల్స్ హై స్కూల్ తీసుకున్నారు. దీనికంటే బాగా చేస్తామని నిజంగా సంతోషం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు ఆయన వచ్చి చూశాడు, నేను కూడా ఒక స్కూల్ చేస్తామన్నారు. వారు కూడా ఒక స్కూల్ యాక్చువల్గా మ్యాప్ చేసుకున్నారు. అదేవిధంగా నాయుడు దర్శనారెడ్డి వాళ్ళు కూడా చెప్పి పంపించారు, మేము కూడా ఒక స్కూల్ మ్యాప్ చేసుకుంటామని. ఈ విధంగా దాతలు ముందుకు వస్తుంటే నాకు నిజంగా ఆనందంగా ఉంది. నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి ఇదే విధంగా తీర్చిస్తాను. థ్యాంక్ యూ. నెల్లూరు సిటీ ప్రజలు చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు సార్. పెద్దవాళ్ళు కూడా మేము చిన్నవాళ్ళం అయిపోయి మళ్ళీ చదివితే బాగుండు అనేలా అనిపించింది అని చెప్పారు. ఎవరైతే నా తోటే క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళు వచ్చారండి. వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఎందుకంటే చదివిన స్కూల్ మళ్ళీ బాగుపడుతుందంటే ఎవరికైనా ఆనందం ఉంటుంది. నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ నాకు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.